భగవంతుని అంటే ఈ మన ఉంటుంది కదా గుడి, ఏ దేవుడైనా కానీ పక్కన నీది కూడా ఒక ఫోటో ఉంటుంది. ఎందుకంటే నేనేం చెప్పలేను నేను. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. జూన్ 28, 2022 మొట్టమొదటిసారి కువైట్కి ఫ్లైట్ ఎక్కడం అయితే జరిగింది. ఈరోజు జూన్ 28, 2025. సో ఈ 3 సంవత్సరాల్లో నువ్వేం సంపాదించావురా, ఏం చేసావురా కువైట్లో అంటే, ఫస్ట్ పాయింట్, టిక్టాక్లో ఒక పేజ్ ఓపెన్ చేసి, ఒక అకౌంట్ ఓపెన్ చేసి మొత్తం ట్రావెల్స్ వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించినాం. సో దానంతటికి కారణం గత 2 సంవత్సరాల నుంచి మీరు నాపై చూపిస్తున్న ప్రేమ. నెక్స్ట్, దాంతోపాటు సోషల్ సర్వీస్లోకి దిగి ఏం చేసినామో కువైట్లో అందరికీ తెలుసు, అందరికీ అంటే చాలా మంది వరకు తెలుసు. సో అట్లే నన్ను నమ్మిన వాళ్ళకు నా పైన ఎంత నమ్మకం ఉంటుందో ఈ ఒక్క ఆడియో వినండి, మీకు అర్థమైపోతుంది. సో అంటే ఇంకా ఇలాంటి వాళ్ళకు చేసే కొద్దీ నాకు కూడా అంటే నాకు పర్సనల్గా అరే ఇలాంటి వాళ్ళు ఉన్నారా కువైట్లో ఇంకాను. సో మనం ఈరోజు ఇంకా ఈ స్థాయిలో ఉన్నామంటే సో ఇంతకంటే ఇంకా వచ్చే స్థాయి ఉంది, ఇంతకంటే ఇంకా పైకి వెళ్ళే స్థాయి ఉంది అని చెప్పి నాకు ఇలాంటి ఆడియోలు వీడియోస్ చూసినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఏ రోజు వమ్ము చేయనన్నా. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతగా నమ్మి నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన దానికి. సో బై బై. నా విషయం అంటారా, నేను చెప్పిన ఇంటికి కూడా ఇండియాకి ఫోన్ చేసి మా మిస్సెస్కు నేను ఫోన్ చేసి చెప్పిన ఇది పరిస్థితిని. ఓకేనా జబర్ బాయ్, నన్ను మాత్రం మీరు ఇంటికి పంపిస్తే అర్థమైందా, మీరు చెప్పిన విధంగా జీవితాంతం అంటే లైఫ్ లాంగ్, అర్థమైందా, మిమ్మల్ని మాత్రం భగవంతుని అంటే మన ఉంటుంది కదా గుడి, ఏ దేవుడైనా కానీ పక్కన నీది కూడా ఒక ఫోటో ఉంటుంది. ఎందుకంటే నేనేం చెప్పలేను నేను. నీ బిడ్డ పాప, మీ తల్లి తండ్రి నువ్వు అందరూ సల్లంగా బతకండి స్వామి. మా ఆయుష్ కూడా పోసుకొని నీ బిడ్డ పాప అందరూ సల్లంగా ఇట్లా 100 ఏళ్ళు అట్లే